ఏమమ్మో లేదు పిడకలే లేవు. మీ అన్న డబ్బులు ఇవ్వాలమ్మా. మా అన్న ఎవరో నాకు తెలుసు. ఏమో నాటకాలు ఆడుతున్నారు అన్న చెల్లి. మా అంగట్లో 200 రూపాయలు కప్పచ్చలు తీసుకొని తినేసి వచ్చేసారు. ఎవరియా మా ఇంటి ముందరకు వచ్చి అరుస్తున్నావా? ఏం పిల్లకాయలమ్మా నీ పిల్లకాయల? నా అంగట్లో 200 రూపాయలు కప్పచ్చలు తీసుకొని ఇప్పుడే గంటకి తెచ్చి ఇచ్చేస్తామన్నారు. ఇయారే తెచ్చిలేదు. ఊరుకుడే అంగడే నువ్వా? ఎప్పుడు అంగిట్లో చూసి బయట గుర్తుపట్టలేకపోతున్నాం కదయా. అవునులే, మా అంగడికి అప్పుకు వచ్చినప్పుడు ఈ రోజు అప్ప రాసుకోయో అని వయ్యారంగా చెప్పేసి వస్తావు చూడు, అప్పుడు మాత్రం బాగా గుర్తుంటాడు ఎంగడోడు. సరే సరే కోప్పడు బాగలేనా మే. ఎందుకు తీసుకున్నారు మీరు 200 కప్ప? దాంతో బాగా మర్చిపోయినా వాళ్ళ చెక్క కదా. సరేలే యో మా లెక్కలో రాసుకోపో. ఏందమ్మా రాసుకునేది? ఇప్పుడే మీద 6000 రూపాయలు అప్పు అయిపోయినదాడ. మా అంగడికి వస్తే ఏడ అప్పు ఇవ్వాల్సి వస్తుందని పక్క అంగడికి పోతా ఉన్నారు. మీ పిల్లకాయలు 200కి ఇస్తే మొత్తం అప్పు కట్టేస్తానని మా అమ్మ అని చెప్పి తీసుకొచ్చినారు. యో ఏంది 6000 చెప్తున్నావు అప్ప? దొరికేవరా? 200తో కూడా 6000 రూపాయలు అప్పు తెచ్చిస్తామని తీసుకొచ్చినావు కదా, ఏంట్రా మొత్తమా? ఎందుకు అరేస్తున్నావా? 6000 అప్పు అన్నావు కదా, లెక్కలు చెప్పి. అమ్మో భలే వాళ్ళుకున్నారు మీరు. అప్పు అడిగితే లెక్కలు చూపిమంటారు కదమ్మో. యో ముందు లెక్కలు చెప్పి నువ్వా. 6000 కాదు 60000 అయినా ఇప్పుడే కడతావు. కట్టకపోతే నీ చెప్తా కట్టు. ఇదే మాట మీద ఉండండి, మళ్ళీ మాట తప్పకూడదు. ఇప్పుడే పోయి నా అంగిట్లో మీ మీద రాసి పెట్టిన లెక్కల బుక్ అంతా ఎత్తుకొని వస్తా. హాయ్ బ్రో, మై లెక్కలు బుక్ సీ దట్. మీ లెక్కల బుక్క నా అంగిట్లో? అదే ఇది. అన్నయ్య చింపేసా. ఓ నో. దీంట్లో లెక్కలన్నీ చూపిస్తా. ఈ లెక్కల పేజీ కనిపించడం లేదా? అసలు మేము అప్పు ఉంటా కదా, పదో పాతుకో అప్పు ఉంటాము, అందుకని రాసుకో ఉండవు. 6000 చెప్పేస్తున్నావు కదా. నిజంగానే 6000 అప్పు నా కార్తిక. నువ్వు గమ్మున చూసుకుంటా. అమ్మో మీరు మోసం చేసినారు. ఈ నోట్స్ లో ఏదో చేసినారు. మీ పేజీ కనిపించడం లేదు. 6000 రూపాయలమ్మా ఇచ్చేయండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుందా? యో నువ్వు ఎక్కడి నుంచి కానీ బాగున్నావు అనుకో, మేము కంప్లైంట్ ఇస్తాము. అప్పు లేకపోయినా కూడా డబ్బు కట్టమని అడుగుతున్నావు అని. కంప్లైంట్ వదిలేరా, మన ఊరోడే కదా. ఏంట్రా ఇది? నువ్వు పోయా 200 వచ్చేస్తాం బా. అమ్మ లచ్చమ్మ నాకు అన్యాయం చేయబాకండమ్మా. నువ్వు ఎప్పుడు వచ్చినా అప్పిస్తున్నా మీక. లెక్కలు చూపియా ఇస్తామా? ముందు ఇక్కడి నుంచి పో. మా ఇంటికి వచ్చి రచ్చేయబాక. మా ఇంట్లో వాళ్ళు ఏమని అనుకుంటారు? ఈదులో అంతా మా పరువు తీసినావు కదయా. ఇంకొకసారి రాండి అప్పుకి. 200 ఎంతకి తెగించారా?